పాడి లేని ఇల్లు పేడలేని చేను ఉందంటే ఆ పల్లె పాడుబడిన బీడుతో సమానమంటారు మన పెద్దలు. అంతలా ముందు తరాల వాళ్ళు పాడికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. ప్రతి ఇంట్లో పాల కోసం ఆవునిగానో బర్రెనిగానో పెంచుకునేవారు. అందరూ ఆరోగ్యంగా కూడా ఉండేవారు. అప్పట్లో పశువులు ఎక్కువగా ఉండి మనుషులు తక్కువ మంది ఉండేవారు. కానీ కాలం మారుతోంది, ప్రజలు మారుతున్నారు. పాడి అంతరించిపోతోంది, జనాభా ఏమో పెరిగిపోతోంది. ప్రస్తుతం ఎవరు పాడి పరిశ్రమను పట్టించుకోవడం మానేస్తున్నారు. చక్కని చిక్కనైన తాజా పాలు కనుమరుగవుతున్న కారణంగా ప్యాకెట్లలో దొరికే కల్తీ పాలే మేలు అనే భావనకు కూడా వస్తున్నారు. దేశవ్యాప్తంగా పశు సంపద అంతరించిపోతుంటే పాడి ప్రేమికులు కలవరం చెందుతున్నారు. పాడి రైతుకు ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహం ఇవ్వక పాడి పరిశ్రమ ద్వారా రాబడి తక్కువై ఖర్చులు ఎక్కువైపోతున్న కారణంగా రైతులు పశువులను కోతకు అమ్ముకుంటున్నారు. ఇలాగే పాడి పతనమై జనాభా పెరుగుకుంటూ వెళ్తే ఏం జరుగుతోందని ఊహించడానికే భయంగా ఉంది. పాడి పతనమైపోతే కల్తీ రాజ్యం ఏలుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మార్కెట్లో అసలు పాల కంటే కల్తీ పాలే ఎక్కువ అవుతున్న విషయం చాలా మందికి తెలియదు. పలు రకాల కెమికల్స్తో పాటు యూరియా వంటి వాటితో అక్రమార్కులు కల్తీకి పాల్పడుతున్నారు. పుట్టిన బిడ్డకు తల్లి పాలు లేకుంటే కల్తీ పాలే పట్టాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ పర్యవేక్షణ చేయాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రం ఎక్కడ ఉంటారో భూతద్దం వేసి వెతికినా కనిపించరు. ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకొని వదిలేస్తారు, లేదంటే లంచాలకు అమ్ముడుపోతారు. దీంతో కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా రైతులు నిజాయితీగా పాడిని పెంచితే ఖచ్చితంగా నష్టాలే వస్తాయి. అందుకోసమే కొందరు అక్రమాలకు పాల్పడితే మరికొందరు మోసాలు చేయలేక పశువులను వదిలించుకుంటున్నారు. అయితే సిద్దిపేట జిల్లా గోనెపల్లి గ్రామానికి చెందిన యువ రైతు మధుసూదన్ రెడ్డి పాడి పరిశ్రమ పెట్టి స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందిస్తున్నాడు. కల్తీ లేకుండా ఖర్చు తక్కువతో పాడి పరిశ్రమను లాభాల బాటలో తీసుకెళ్తున్నాడు. ఇది అతని ఎలా సాధ్యమవుతోందో అతని మాటల్లోనే తెలుసుకుందాం. 2014లో రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఒక వాగ్దానం రావడం జరిగింది. ఏమంటే ప్రతి పాడి రైతుకు లీటర్కు 4 రూపాయల ఇన్సెంటివ్ బోనస్ రూపంలో ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మేమందరం చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే లీటర్ 4 రూపాయల ప్రోత్సాహం అంటే అంత ఈజీ వ్యవహారం ఏం కాదు అనుకున్నాం, సంతోషపడ్డాం. అది ఏమైందనంటే ముఖ్యమంత్రి గారు నోటీసులో ఉండేనా లేకపోయినా మాకు తెలియదు. ఒక 6 నెలలు ఏడాది అట్లా మాకు కంటిన్యూగా పాల ధరతో పాటు ఆ 4 రూపాయల ప్రోత్సాహం అనేది వచ్చింది. తర్వాత ఒక సంవత్సరం బంద్ అయిపోయింది. ఇదేందని మేము ఫైట్ చేస్తే మళ్ళీ ఒక 6 నెలలు ఏడాది వచ్చింది. అట్లా దాదాపు మళ్ళీ సెకండ్ టర్మ్ ఎలక్షన్ 2019 దాకా అది కంటిన్యూ అయింది. 2019 నుంచి మొన్న మళ్ళీ ప్రభుత్వం ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా ఏ రైతుకు కూడా విజయ డైరీ తరపున ₹1 ఇన్సెంటివ్ బోనస్ అనేది రాకుండా పోయింది. రైతుకేమో డైరెక్ట్ ప్రభుత్వంతో కమ్యూనికేషన్ ఉండదు. ఇక్కడ ఇది జరుగుతుందనే విషయం మనం పెద్దల దగ్గర దృష్టి తీసుకుపోలేము. ఇక్కడ జరుగుతున్న అధికారులేమో ఇది వస్తుంది, అవి వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అని కాలయాపన చేసినారు. అది కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వాల దగ్గర కూడా వెళ్ళి మొరపెట్టుకుంటే అది పాత ప్రభుత్వం బడ్జెట్ అండి, అది ఏం చేయలేము, ఇప్పుడు ఏం రాదు అనే పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దయచేసి పాడి రైతులు అందరము కలిసి మొరపెట్టుకునే విషయం ఏంటంటే, సార్ పాడి రైతును ఆదుకోండి. ఒక పాడి రైతు బాగుంటే ఆ ఊర్లో 50% వ్యవసాయం బాగుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం సార్, ప్రపంచ దేశాలు భారతదేశం నుంచి గోమయాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఆ దేశాలకు కొనుక్కపోతున్నాయి పేడను. ఓన్లీ వ్యవసాయం కొరకు వేరే అభివృద్ధి చెందిన దేశాలు పేడను కొనుక్కపోతున్నాయి మన దేశం నుంచి. అంటే ఎంతో కొంత మన దేశంలో కొంత సారవంతమైనటువంటి ఉంది. దాన్ని కంటిన్యూ చేసుకోవాలి సార్. అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ దీని మీద కొంత చర్య తీసుకొని పాడి రైతును కొంత ప్రోత్సాహం ఇచ్చి కొంత ఎంకరేజ్ చేసి చేసుకునే విధంగా చేస్తే ఇది సస్టైన్ అవుతుంది సార్. దీనివల్లనే ప్రభుత్వాలు ఏవైతే ఆశపడుతున్నాయో, అంటే పౌష్టికమైన ఆహారం అందించాలి, మంచి నాణ్యమైన విద్య అందించాలి, నాణ్యమైన ఉపాధి అందించాలి అని ఏ రకంగా అయితే ఆశపడుతున్నాయో ఇవన్నిటికీ దోహదపడేటువంటి మూలము బేసిక్ పాడియే. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా పాడియే. పాడి లేని జీవితం లేదు. దయచేసి ఈ యొక్క రంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి
ప్రభుత్వాలే కావచ్చు, ప్రైవేట్ రంగాలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీన్ని వ్యాపారం లెక్క చూడవద్దు. నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభ్యర్థన ఇది. నా యొక్క అభ్యర్థన ఏంటంటే ఇది వ్యాపారం కాదు. ఏ రంగమైనా, ప్రభుత్వాలైనా ప్రైవేట్లైనా ఎవరైనా సరే వాళ్ళు ఇది వ్యాపారంగా చూడకండి. ఎందుకంటున్నా అంటే దీని నుంచలే మొత్తం నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మ్యాక్సిమం పాడి రైతును కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒక సంవత్సరంలో 10 రూపాయల లీటర్కు పాలకు రేటు పడిపోయిందనంటే ఆ రైతు బతికేంది? ఇలా వీటికి ఫుడ్ పెట్టకపోతే బతుకుతాయా, గడ్డి పెట్టకపోతే బతుకుతాయా, పని చేయకపోతే బతుకుతాయా, నీళ్ళు పెట్టకపోతే బతుకుతాయా? రేటు తగ్గింది అని ఏ రైతు పాడిని వదులుకోగలుగుతాడు? రేపు పొద్దున్న లేచి సేమ్ సాగిరి చేయాల్సిందే కదా. ఇది ఓ హోటల్ కాదు, ఓ పెట్రోల్ బంక్ కాదు, ఇంకో స్కూల్ కాదు, కాలేజ్ కాదు. ఈ ఇయర్ కాకపోతే మళ్ళీ ఇయర్ వస్తానికి ఇది కంటిన్యూటీ సైక్లింగ్ అయితేనే 365 రోజులు నడిస్తేనే ఈ వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతుంది. దయచేసి ప్రభుత్వాలకు నా యొక్క విన్నపం ఏంటంటే పాడి రైతును ఆదుకోండి సార్. ఇట్లా రోడ్ల మీద వేయకండి. ఈ పరిస్థితి నుంచి కొంచెం బయటికి తీసుకురండి. ప్రైవేటు డైరీల మీద ప్రభుత్వ యజమాయిషి కొంత ఉండాలి. ఎందుకంటే ధరల విషయంలో వాళ్ళు ఇష్టారీతిగా బయట నుంచి కొనుక్కొచ్చుకొని వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి నుంచి కొంచెం బయటికి తీసుకురండి సార్. ఒక అవకాశం ఇచ్చినందుకు బిగ్ టీవీ ప్రేక్షకులకు, బిగ్ టీవీ అన్నయ్యలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హింద్. ఇప్పుడు మా ప్రతినిధి దుర్గారెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. వ్యవసాయం అంటేనే శ్రమతో కూడుకున్న పని. వ్యవసాయ రంగము కుంటుపడిపోతుంది. ఇక పాడి పరిశ్రమ అయితే అసలు చెప్పనక్కర్లేదు, ఎక్కడ కనిపించని పరిస్థితి వస్తుంది రాను రాను. నిజంగా రైతన్న వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీస్తున్నాయి, ప్రతి రైతును ప్రోత్సహిస్తామని చెప్తున్నా కానీ ఆ దిశగా ఎక్కడికి వెళ్ళినా మనకు ఆనవాళ్ళు కనిపించిన పరిస్థితి. నిజంగా చూస్తే మనం ఉదయం లేచి సాయంత్రం పండుకునే వరకు ప్రతి ఇంట్లో టీ, ఛాయ్ లేదా మిల్క్, లేకుంటే మిల్క్తో తయారైన ఇతర పదార్థాలు తింటున్నాం. అవి న్యాచురల్లా కెమికల్స్తో తయారైనవా అంటే చెప్పనవసరం లేదు, అసలు ఎవరికి కూడా తెలియదు. ఏదేదో బ్రాండ్లు, రకరకాల బ్రాండ్లు, దాదాపు మార్కెట్లో 70 నుంచి 100 వరకు రకరకాల పేర్లతో మాత్రము పాల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. వాటిని తీసుకుంటున్నాము, తాగుతున్నాము. కానీ ఎక్కడ చూసినా న్యాచురల్ పాలు ఎక్కడుంటుంది, ఏడుంటుందంటే కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. నిజంగా ఒకవేళ పాడి పరిశ్రమ పెట్టుకున్న ఆ పాడి పరిశ్రమలో లావాదేవీలు ఆ విధంగా ఉండకపోయినా కానీ వాటి మీద వెనక శ్రమను చూస్తే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా, అక్కడికి వెళ్ళగలుగుతామా అంటే కూడా అది లేదు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికి కూడా పాడి పరిశ్రమను నమ్ముకుంటున్నారు. వాటి మీద లాభాలు ఆర్జించకున్నా కానీ ఆనాటి నుంచి నేటి వరకు కూడా ముందు కొనసాగించాలి, ముందు తరాలకు చూపించాలనే ఉద్దేశం. ఇక చూస్తే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ పాడి పశువులు అంతా కూడా అంతరించిపోతున్నాయి. అంతకంటే జనాభా పెరుగుతుంది. ఒకప్పుడు మాత్రము దేశవ్యాప్తంగా చూస్తే 130 కోట్ల పశు సంపద ఉంటే 20 కోట్ల జనాభా ఉండే. ఇప్పుడు ఉల్టా అయిపోయింది, 130 కోట్ల జనాభా పెరిగింది, 20 కోట్ల పశు సంపద వచ్చింది. నిజంగా ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ గూడ మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, తన పాడి పరిశ్రమ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. నిజంగానే అతను ఎందుకోసం ఇక ఆ పాడి పరిశ్రమ పెట్టాల్సి వచ్చింది, అసలు దాని గురించి విధి విధానాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నమస్తే మధుసూదన్ రెడ్డి. ఇక రైతుగా మీరు, మీ ఫాదర్ గూడ బాలరెడ్డి పుత్రునిగా ఉన్నారు. నిజంగానే ఈ యొక్క పాడి పరిశ్రమ ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీని వెనుక అసలు ఎంత శ్రమ ఉంది? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నా పేరు మధుసూదన్ రెడ్డి. పాడి పరిశ్రమ అనేది నేను పుట్టముందు నుంచే మా ఇంట్లో ఉంది. మా ఇంటి పేరు గూడ, కానీ మా నాన్నను పాల బాలరెడ్డి అని పిలుస్తారు. మా ఇంటి పేరే పాలుగా మారిపోయింది. ఆ యొక్క మా ఇంటి పేరు మారిన విధానాన్ని కంటిన్యూ చేసి ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి పాలను అందిస్తే భావి భారత తరాలు అనేటువంటి కొంచెం హెల్దీగా డెవలప్ అయ్యి ఇంకా కొంచెం దేశం అభివృద్ధి దిశగా నడుస్తుంది. ఎందుకంటే పౌష్టికాహారం మీదనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల వేల కోట్లు వెచ్చిస్తున్నాయి. పౌష్టికము అని అంటే ముఖ్యంగా పాలే. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి జీవిగంజి పోసేది కూడా పాలతోనే ముగుస్తుంది. కాబట్టి పౌష్టికం అంటేనే పాలు. కాబట్టి ఆ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇందాక దుర్గారెడ్డి సార్ గారు చెప్పినట్టు ఒకప్పుడు 130 కోట్ల పశువులు, 20 కోట్ల జనాభా, అది ఉల్టా అయింది, ఉల్టాకు రెట్టింపు అయింది. కానీ ఆ రెట్టింపైన విధానం రోజు రోజుకు పాడి రైతు జీవన విధానం పాడు రైతుగా మారిపోతుంది. అసలు రైతు అంటేనే ఈ నాట్ ఓన్లీ మిల్క్, ఈ వ్యవసాయం అనేది కాదు, కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సస్టైనబిలిటీ అనేది లేదు, ఒక రకమైనటువంటి స్థిరత్వము అనేది లేదు, ధరల విషయంలో లేదు, మార్కెటింగ్ విషయంలో లేదు, దేని విషయంలో లేదు. ఈరోజు పాడి రైతు బతుకు గత 6 నెలల నుంచి పాడు రైతుకు దిగజారిపోయింది. 2012, 2011, 2013 టైంలో ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఉండనో
అంతకు రెట్టింపు దరిద్రమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే పశువు రేటు పెరిగింది, పశువులు తినేటువంటి దానా రేట్లు పెరిగినాయి, దానికి సంబంధించినటువంటి అన్ని పనిముట్ల రేట్లు పెరిగినాయి, లేబర్ పెరిగింది, ఎవ్రీథింగ్ కాస్ట్ అనేది డబుల్ అయింది. కానీ పాల రేటు మాత్రం క్షీణించింది. నేను పోయిన సంవత్సరానికి ఈ రేటుకు నేను కంపేర్ చేస్తే లీటర్కు 10 నుంచి 12 రూపాయల రేటు పడిపోయింది పాల రేటు. కానీ కన్జ్యూమర్కు మాత్రం దొరికే పాల ప్యాకెట్ విలువ రోజుకింత పెరుగుతుంది. ఏమన్నంటే ఈ యొక్క ఏవైతే పాల ప్యాకెట్ తయారీ అసలు డైరీ అంటే ఏందండి? డైరీ అనేది ప్రొడక్షన్ చేసే యూనిటా, ప్యాకెట్ను చిల్లింగ్ చేసి తయారు చేసే యూనిటా? అసలు ఆ విషయమే మాకు క్లారిటీ లేదు. నేను పాడి రైతును, పాలను ఉత్పత్తి చేసే రైతును. నాది డైరీ అవుతుంది, ప్యాకెట్లు అమ్ముకునేటోళ్ళది డైరీ అవుతుంది. దీనిలో పేర్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఈ పేరుతోటే వాళ్ళు వందల వేల కోట్లు లక్షల కోట్లు గడించుకుంటున్నారు. లేదంటే ఇది సీజన్ అంటున్నాడు. ఎర్రటి ఎండాకాలంలో పాల రేటు పడిపోవడం అనేటువంటిది చాలా దయనీయము, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎండాకాలంలో తాగనికే నీళ్ళు దొరకని పరిస్థితి. ప్రొడక్షన్ ఎక్కువైందంటారు. ఎందుకు ప్రొడక్షన్ ఎక్కువైతుంది? ఎట్లయితే ప్రొడక్షన్ ఎక్కువ, ఓకే ఎక్కువైంది సంతోషం, ప్రొడక్షన్ ఎక్కువైంది కాబట్టి పాడి రైతుకు రేటు కోత పెట్టినావు. మరి ప్యాకెట్ కొనుక్కునే వాళ్ళకి కూడా రేటు తక్కువ చేయాలి కదండి. ఏడు తక్కువ చేసినావు? ఎండాకాలంలో ప్యాకెట్ రేటు పెరుగుతుంది, ప్రొడక్షన్ చేసే రైతుకు రేటు తక్కువ అవుతుంది. ఇదేందనంటే నీ ఇష్టం ఉంటే పోయి, లేకపోతే లేదు. నేను రోజుకు 250-300 లీటర్ల పాలు ప్రొడక్షన్ చేసే రైతును. నేను ప్రొడక్షన్ మీదనే ఆలోచిస్తా కానీ మార్కెట్ మీద ఆలోచించి మార్కెట్కి ఆ పాలను తీసుకుపోయి అమ్మాలనేటువంటి ఆలోచన నాకు రాదు. ఎందుకంటే రైతు అంటేనే ప్రొడక్షన్ చేసేటోడు, మార్కెట్లు అమ్ముకునేటోడు కాదు. అప్పుడు నేను వ్యాపారిని అవుతా, రైతుని ఎట్లయితా? ప్యాకెట్లు తయారు చేసేటోళ్ళలాగా నేను రైతును కాను, అప్పుడు నేను మార్కెట్ చేసుకుంటాను అవుతా. ఈ యొక్క గ్యాప్ను గమనించినటువంటి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే చీప్గా పాలు వచ్చే దగ్గర నుంచి కొనుక్కొస్తున్నాయి. అవి పాల ఏందో తెలియదు. ఈ మధ్యనే ఒక మిత్రుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే కండెన్స్డ్ మిల్క్ తయారై వస్తుందట. కండెన్స్డ్ మిల్క్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 లీటర్ల పాలను కండెన్స్ చేసి 1 లీటర్కు కుదిస్తారట దాన్ని. అంటే 3-4 ఫ్యాట్ ఉన్న పాలను 4 లీటర్లు తీసుకొని దాన్ని 9 నుంచి 12 ఫ్యాట్కు రెట్టింపు చేసి దాన్ని వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ఆ 4 లీటర్లను మళ్ళీ 3 లీటర్లు నీళ్ళు యాడ్ చేసి ఈ 3 లీటర్ 4 లీటర్ తయారు చేసి అమ్ముతారట. ఈ ప్రాసెస్ ఎంతో కొంత ప్రాసెస్ చేయడమే జరుగుతుంది. అది హెల్దీ అయితే కాదు. ఎవరమైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి షాప్కి పోయారంటే ప్యాకెట్ మీకు పాలు వచ్చిందంటే పొయ్యి మీద పోవాల్సిందే, లేకుంటే ఫ్రిడ్జ్లో పోవాల్సిందే. ఎందుకంటే విరిగిపోతుంది, ఉండదు. అది ప్రొడక్షన్ చేసిన పాలు కూడా గంట సేపట్లో, 2 గంటల సేపట్లో, 3 గంటల సేపట్లో చిల్లింగ్ సెంటర్లకు పోవాల్సిందే. మరి వేరే రాష్ట్రాల నుంచి కండెన్స్డ్ మిల్క్ ఇంపోర్ట్ చేసుకొని లీటర్ను 4 లీటర్ను 1 లీటర్ కుదించి 1 లీటర్ను 4 లీటర్లకు కుదించి ఇవాళటి పాలను వారం తర్వాత తీసుకొచ్చి అమ్మి మీరు సొమ్ము చేసుకోవడం కాకపోతే రైతును ఆదుకోవడం ఎక్కడైనా ఉందా? ఖచ్చితంగా ప్రభుత్వాలు, నేను దయచేసి ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడను, ప్రభుత్వాలతోటి మనకు సంబంధం లేని విషయం. కానీ ప్రభుత్వాలు చొరవ చూపితేనే రైతు అనేటోడు బాగుపడతాడు. రైతు లేకపోతే రాజ్యము లేదు. ఏదేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం బాగుపడది. రాజ్యాలను టార్గెట్ చేసి మాట్లాడతలేను. ప్రభుత్వాలు వేల కోట్లు, లక్షల కోట్లు పౌష్టికాహారం కోసం, చదువుల కోసం, హాస్పిటాలిటీ కోసం వెచ్చిస్తున్నాయి కదా. ఇక్కడి నుంచే కదా మొదలయ్యేది, అది ఇక్కడనే కదా, ఇదే బేసిక్ కదా. ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాయి ప్రభుత్వాలు? ఇది ఎందుకు గాలికి వదిలేసినాయి? ఇప్పుడు ఒకటేనండి, ఉచిత విద్య, ఉచిత వైద్యంతో రాష్ట్రాలు, దేశాలు బాగుపడతాయి అనే కాన్సెప్ట్లు ఉన్నాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం రావాలంటే మనిషి ఉండాలి కదండి, మనిషి మనుగడ కావాలి కదా. ఇది కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కదా. ఇది కాన్సన్ట్రేట్ చేయనప్పుడు నీకు మనిషి మనుగడ ఎక్కడిది? ఇప్పుడు రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం, కూర్చున్నట్టే, నిలబడ్డట్టే, నడుతున్నట్టు చచ్చిపోతుండు. దానికి కారణాలు కోకలో చెప్తున్నాం. ఇది ముఖ్యమైన కారణం అనే విషయం మనం ఎందుకు గమనిస్తలేము? ఆహార సమతౌల్యత ఇక్కడ దెబ్బతింటుందన్న విషయం మనం ఎందుకు గమనిస్తలేము? ఎంతసేపటికి రెడీమేడ్ని ఆలోచిస్తున్నాం కానీ ప్రకృతి వైపు ఎందుకు మనం తీస్తలేము? నన్ను ఇంతకుముందుకు దుర్గారెడ్డి సార్ అడిగిండు, ఇంత పెద్ద రిస్క్ తీసుకొని ఇంత పెద్ద వ్యవసాయం ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంటే, సార్ వ్యవసాయమే గో ఆధారిత వ్యవసాయం, పశు ఆధారిత వ్యవసాయం. పశువుల యొక్క వ్యర్థాలతోనే వ్యవసాయం పాసిబుల్ అవుతుంది. ఉదాహరణ తీసుకున్నట్టయితే ఆంధ్ర లాంటి ప్రాంతాలలో వ్యవసాయం చేయడానికి భూమి సహకరిస్తలేదు సార్. ఎందుకు అని అంటే భూమాత యొక్క శక్తి క్షీణించిపోయింది, కుళ్ళబడవబడ్డది. కారణం ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్లు. నేను సపరేట్గా రాష్ట్రాలను ఉద్దేశించి మాట్లాడతలేను, ఐఎమ్ సారీ. నాకు తెలిసిన విషయాన్ని నేను మీకు విశ్లేషించిన. అక్కడ
ప్రతి ఊరికి 2-3 పెస్టిసైడ్ షాపులు ఉంటాయట, పట్లేరు షాపులు ఉంటాయట. దౌర్భాగ్యం లేని ఇంకా విషయం ఏంటంటే మన దగ్గర తక్కువ ఉన్నాయి. ఎందుకు అనంటే ఓన్లీ ఇప్పుడు చీడపీడలు ఉన్నాయనుకోండి స్ప్రే కొట్టాలి, గడ్డి మొలిసింది అనుకోండి స్ప్రే కొట్టాలి, కలుపు పడ్డదనుకోండి స్ప్రే కొట్టాలి. ఎన్నని ఆమె భరిస్తుంది? మన ఆకృత్యాలు, మన దుర్మార్గాలు ఎన్నని భరిస్తుంది? సో మనం చాలా రకాల మీడియాలలో చూస్తూ ఉన్నాం, అతి త్వరలో వ్యవసాయం కుంటుపడబోతుంది, భూమి పంటలను ఇవ్వడం లేదు, దిగుబడి తగ్గిపోయింది. కారణం ఏంది అనంటే మనం చేస్తున్నటువంటి రసాయనాల యొక్క సమ్మేళనమే భూమి యొక్క ఆ సారాన్ని కుళ్ళబొడవబడ్డది. సో దీన్ని ఆధారంగా వ్యవసాయం చేయాలంటే పశు ఆధారిత వ్యవసాయం చేయాలి. 4 పశువులను చదువుకున్నంత మాత్రాన రైతుకు ఇన్కమ్ రాదు కదా, సంవత్సరం పొడుగున ఇన్కమ్ దొరకదు కదా. కాబట్టి పశు ఆధారిత వ్యవసాయం చేస్తే లాంగ్ రన్లో సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా నిరుద్యోగం వైపు కూడా దీన్ని తీసుకుపోవచ్చు. ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి యువతకు ఉపాధిని ఇవ్వచ్చు. దీనిలో కూడా గొప్ప మార్పులు చేయొచ్చు. దీంతో కూడా ఇంకా రకరకాలైనటువంటి మెజర్మెంట్స్ వండర్స్ చేయొచ్చు. కానీ ఇక్కడ రేటు గిట్టుబాటు అయితేనే ఏ రైతు అయినా 4 రోజులు పట్టుకొని ఏడుస్తాడు. మధుసూదన్ రెడ్డి, నిజంగా చూస్తే ఈ యొక్క ఈ పశు సంపద ఎంత ఉన్నది, అంటే సమయం ఎంత కేటాయిస్తున్నారు, వీటి నిజంగా చెల్లింగ్ పాలు తీసివేయడమే కావచ్చు, లేకుంటే పంపింగ్ చేయడమే కావచ్చు, లేకుంటే మీరు దీనికి వేసే దాననే అంటే దాదాపు ఎన్ని ఎకరాలు ఒక్కొక్క పాడి అంటే దాదాపు ఇక్కడ పనిచేసే సిబ్బందే కావచ్చు, లేకుంటే మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో. కానీ మీలాంటి వాళ్ళు యువకులు మాత్రమే రైతులకు పాడి పరిశ్రమ ఎంచుకోవడం జరుగుతుంది. ఆనాడు వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా పాడి పరిశ్రమ నుంచి కాదని పక్కన పెడుతున్నారు. నిజంగా దీంట్లో లోటుపాట్లు ఏంటి? అసలు నిజంగా రైతు అనేవాడు లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రైతును ఆదుకోవాలంటే, ఇలాంటి పాడి పరిశ్రమలు ముందుకు తీసుకురావాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? నిజంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గొల్లు బల్లు కొన్ని యూనిట్లు ఫ్రీగా ఇచ్చి వాళ్ళు కాపాడుకుంటారు, గొల్ల కుర్మలు కొంత పైకి వస్తారని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఆ తర్వాత ఆ యొక్క సిస్టమే రద్దయిపోయింది. నిజంగా రైతును ఆదుకోవాలంటే ఒకవేళ ఇలాంటి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఇచ్చే సూచన ఏంటి? సార్, ప్రభుత్వాలు ప్రొడక్షన్ చేసేవాడికి కొంత ఏమంటారు దాన్ని ఇన్సెంటివ్ రూపంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తేనే లాంగ్ రన్లో ఒక ఫార్మర్ కంటిన్యూ అవుతాడు. ఒకటి. రెండవది, పశువులను రాయితీల రూపంలో ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో పశుక్రాంతి అనే పథకం అమోఘం సార్. ఆ పథకం ద్వారా కొన్ని వేల లక్షల మంది రైతులు లబ్ధి పొందినరు. వాస్తవానికి ఆ టైంలోనే మన దగ్గరికి ఈ పాడి పశువులు అనేటివి ఇంపోర్ట్ అయినాయి. ఆ తర్వాత కొంత నిరుద్యోగిత తగ్గి దీని వైపు అడుగేసిరు, యువకులు పని చేసిర్రు. కానీ రాను ఏమైందంటే పాల యొక్క రేటులో ఆ యొక్క కంటిన్యూటీ లేక ఇవాళ ఉన్న రేటు రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండక ఒకటే సార్, రైతు ప్రొడక్షన్ చేసేటువంటి ప్రతి ప్రొడక్షన్కు రేటు నిర్ణయం అనేది రైతు దగ్గర లేదు. మార్కెట్లో దొరికే ఏ చీపిరి గట్ట సార్, మనం ఇల్లు ఉడవడానికి ఉపయోగించే చీపిరి గట్ట కూడా కంపెనీ నుండి నిర్ణయిస్తాడు. ప్రతి వస్తువు, చాక్లెటు, బిస్కెట్, ఎవ్రీథింగ్. కానీ పాలకు మాత్రం రైతు నిర్ణయించలేడు. ఎందుకంటే నేను పోయిన సంవత్సరం 48 రూపాయలు లీటర్కి తీసుకున్నా, ఇప్పుడు 38 రూపాయలు తీసుకుంటున్నా. నాకు అప్పటికిప్పటికీ లేబర్ కాస్ట్ పెరిగింది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, గడ్డి కాస్ట్ పెరిగింది, ఎవ్రీథింగ్ పెరిగినాయి. కానీ నా పరిస్థితి ఇంకా ఆఘాతంలోకి నెట్టివేయబడ్డది. కారణం ఏంది అనంటే ధరల మీద అజమాయిషి ప్రభుత్వాలది లేక. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైవేటైజేషన్ అయింది అనుకోండి, ప్రైవేట్ ఒక 7-8 కంపెనీలు ఉన్నాయి అనుకోండి మార్కెట్లో. ఈ ఉన్నటువంటి కంపెనీల మీద ప్రభుత్వాలు కొంత అజమాయిషి చేయగలగాలి. ఏం రేటు తీసుకుంటారు, ఏం రేటు మీరు మార్కెట్ చేసుకుంటారు. ఇవాళ ఇదే 3 ఫ్యాట్ ఉన్న పాలకు 68 నుంచి 75 రూపాయలు 80 రూపాయలు కాస్ట్ చేస్తున్నాడు. నాకు ఇవే 4 ఫ్యాట్ ఉన్న పాలకు 38 రూపాయలు ఇస్తున్నాడు. 50% డిఫరెన్స్ అనేది నీకు పాలను సేకరించి ప్యాస్చరైజేషన్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి ఇవ్వడంలో జరుగుతుందా? లీటర్కు 5 నుంచి 8 రూపాయలు హార్డ్లీ ఖర్చు అవుతుంది. 10 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. అంతగానం క్యాచ్ చేసుకొని రైతు ఉసురు పోసుకొని ఈ కంపెనీలు సంపాదించి ఏం చేయగలుగుతాయి? రైతు లేకపోతే ఎక్కడి నుంచి ఏమనంటే వేరే రాష్ట్రాలు. రెడ్డి, ఇప్పుడు గడ్డి మన మామూలుగా వీటికి వేసే దాన ఏదైతుందో ఇక్కడ చూస్తే ఎండు గడ్డి వేస్తున్నారు. నిజంగా పచ్చి గడ్డి కూడా మీరు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఎన్ని రోజులు నిజంగా దీన్ని పెంచాల్సి వస్తుంది? ఒకవేళ కటింగ్ చేసినాక దానికి వేసే కెమికల్తో వాడుతున్నారా, గడ్డికి న్యాచురల్ మీరు వేసే ఆవు పేడనే వాడుతున్నారా, అసలు దానికి వేసే క్రిమి సంహారక మందులు వాడకుండా న్యాచురల్గా ఎన్ని రోజులకు ఆ గడ్డి పెరుగుతుంది? దాన ఎప్పుడైతే నీకు ఉపయోగపడుతుంది? సార్, మనం గడ్డి పెట్టినప్పుడు మాత్రం 90 రోజులు పడుతుంది సార్ ఫస్ట్ కటింగ్ రావడానికి.
తర్వాత మనము ఈ ఏదైతే పేడ నీళ్ళు మూత్రం నీరు పంపిస్తామో పంపింగ్ చేస్తామో దాని తర్వాత సెకండ్ కటింగ్ అనేది 60 డేస్ పడుతుంది సార్. థర్డ్ కటింగ్ నుంచి కొంచెం కొంచెం దాని డ్యూరేషన్ తగ్గుతుంది. అట్లా మనకు 45 డేస్ 40 నుంచి 45 రోజులకు ఒక్కో కటింగ్ తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది సార్. మనం ఇప్పుడు ఏంటంటే 60% 70% పచ్చిగడ్డి వాడతాం, 30 to 40% ఎండుగడ్డి వాడతాం. దీని ఉద్దేశం ఏంటంటే పశువు హెల్దీగా ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, వాటర్ కంటెంట్తో పాటు ఫైబర్ కంటెంట్స్ ఉంటే దాన్ని నెంబర్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో అది వాడతాం సార్. అంటే నిజంగానే ఇప్పుడు చూస్తే కొన్ని చోట్ల కొంతమంది వాళ్ళకు పూర్తిగా ఈ యొక్క పాడి పరిశ్రమ మీద అవగాహన ఉండో లేకనో, అరే నేను పెట్టగానే కొన్ని పశువులు అంతరించిపోతున్నాయి, చనిపోతున్నాయి, లేకుంటే వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి, వాటిని మెయింటైన్ చేయడం కష్టం అవుతుందని కొంతమంది ముందుకు వచ్చినా కానీ వెనుకడుగు వేస్తున్నారు. నిజంగా వీటిపై ఎలాంటి అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు? సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఏ రంగం తీసుకున్నా లేబర్ సమస్య అనేది విపరీతంగా ఉంది సార్. మ్యాన్ పవర్ అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది ఖచ్చితంగా డిపెండ్స్ ఆన్ మ్యాన్ పవరే సార్. లేబర్ లేకుండా డైరీ ఫామ్ చేయడం కష్టం. ఎంత మిషనరీ వచ్చినా ఏమొచ్చినా దాన్ని ఆపరేట్ చేయడానికన్నా మ్యాన్ పవర్ కావాలి. ఈ మ్యాన్ పవర్ అనేది కంటిన్యూగా గిన్ని డబ్బులు ఇస్తే ఈ మనిషి గిన్ని రోజులు పనిచేస్తాడని చెప్పుకోనికి లేదు సార్. ఏ మనిషి ఏ రాత్రి పారిపోతాడో తెలియదు. ఎండ లేదు, వాన లేదు, అది చెప్పుకుంటూ పోతా అంటే పెద్ద దౌర్బల్యమైనటువంటి పరిస్థితి సార్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాధలు ఉన్నప్పుడు, నేను ఏ జన్మలో పాపం చేసుకుంటానో ఈ జన్మలో పాడి రైతునే పుట్టినా అనే దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన కూడా వస్తుంది. కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యి లేదు నేను ఇట్లా అనుకుంటే ఎట్లా, ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ఇంకా ఎందుకంటే నాతో పెట్టిన వాళ్ళు చాలామంది కొన్ని వందల వేల మంది తీసేసారు. ఎందుకంటే క్షణిక ఆవేశం. ఒకరోజు వర్షం కొడుతుంటుంది, తెల్లదాకపోదాక వర్షం కొడుతుంటుంది, బావి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఆవులు వేస్తలేదు, తింటలేదు, కూర్చుంటలేదు, పంటలేదని. ఆ వర్షంలో రాలేము, దానికి సర్వీస్ చేయలేము, మనం జస్ట్ నెగ్లెక్ట్ చేస్తే చనిపోతుంది. లక్షల రూపాయలటువంటి ఆవు చనిపోవడం జరుగుతుంది. దానికి ఆ ఇన్సూరెన్స్లలో జాప్యము, సర్వీస్లో జాప్యము, ఇంకా అట్లా తీసుకొని పోతే ప్రతిదీ ఒక్క రైతును ఆదుకోవడానికి ముందుకొచ్చే రంగాలు అనేటువంటి తక్కువ. నువ్వు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా అది అయిపోయేటువంటి సబ్జెక్టు కాదు. కానీ కనీసం రేటు విషయంలోనన్నా, పాల రేటు విషయంలోనన్నా కొంత స్థిరత్వాన్ని మెయింటైన్ చేయగలిగితే నిరుద్యోగ యువత దీని వైపు వస్తే కొంత వ్యవసాయం నడుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే సార్, పూర్వము లక్షలలో కోట్లలో సార్ దుర్గారెడ్డి సార్ చెప్పినందుకు పశువులు ఉండేది, అడవులలో మేసేటువంటి, ఆ అడవులలో మేసేటువంటి రైతులు వర్షాకాలం రాగానే ఆ అడవులలో కురిసినటువంటి వానకు ఆ మూత్రము పేడ అంతా మెల్ట్ అయిపోయి ఆ వర్షపు నీరు అంతా చెరువులలో కుంటలలో జామ్ అయిపోయి అదే చాలా రకాలైనటువంటి స్ట్రెంత్ తోటి ఆ వాటర్ తోటే ఆ యొక్క వాటర్లో వచ్చేటువంటి ఆ లఘు అంటాం మనం తెలుగులో ఎరువులు, దాంతోనే వచ్చేది. ఇప్పుడు పశు సంపదన లేదు, ఆ భూమికి ఆ సారవంతమే లేదు, ఆ పంట వండే విధానమే లేదు. సో వ్యవసాయము ఆధారిత పశు ఆధారిత వ్యవసాయం నడవాలంటే పశువులను చాదగలగాలి. పెద్ద పెద్ద అడవి ప్రాంతాలు ఉన్నాయి, వాటిలలో తీసుకుపోయి వదిలిపెట్టినా కానీ అవి తిని బతుకుతాయి. వాటికి కొంత ప్రభుత్వాలు చొరవ తీసుకొని వాటికి మినిమం అవసరాలు తీరిస్తే కూడా కొంత వ్యవసాయ రంగము ఇంకా బాగుపడే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం సార్. ఓకే, చూడొచ్చు మధుసూదన్ రెడ్డి చెప్పేది మాత్రం మనం అక్షరాలుగా ఎక్కడికి వెళ్ళినా మనకైతే కనిపించేటి వినిపించేటి మనం చూడడం జరుగుతుంది. నిజంగానే చూస్తే ప్రతి రంగంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అందులో వ్యవసాయం అంటే చాలా లోటుపాట్లు ఉన్న విషయం మనకు మధుసూదన్ రెడ్డి చూడడం జరిగింది. దీంతో పాటు 2004లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు పశుక్రాంతి అనే ఒక పథకం ప్రవేశపెట్టి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసి పాడి పశు సంపద పెంచాలి, న్యాచురల్గా పాలు తాగాలని చెప్పి ఒక పథకాన్ని ఎంచుకొని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కావచ్చు ఆ దిశగా ముందుకెళ్ళలేదు. దాంతోపాటు తెలంగాణలో ఉన్న పశు సంపద కూడా అంతరించిపోయింది. చాలా చోట్ల కూడా ఎక్కడ లేవు. కొన్ని చోట్ల ఇక రానున్న కాలంలో చూస్తే మాత్రం వ్యవసాయం అంటే ఏంటిది, ఎలా ఉంటుంది అని పుస్తకాలలో ఆ ప్రింట్ చేసిన ఫోటోస్ చూడడము, లేకుంటే పాలంటే ఏంటి, ఎట్లా ఉంటాయి అని తెలుసుకునే పరిస్థితి రాబోతున్నది. దీంతోపాటు మరొక యుగం అంటే దాదాపు 10-15 ఏళ్ళ తర్వాత ప్రతి వ్యవసాయం చేసే రైతంతా కూడా వ్యవసాయానికి వెనుకంజ వేయబోతున్నాడు. ఇదే మనకు కూడా మధుసూదన్ రెడ్డి చెప్పిన వాస్తవాలు చూస్తే దీంతోపాటు తన కష్టము దాని తర్వాత లాభ నష్టాలు పక్కన పెడితే వాటిని మెయింటైన్ చేయాలంటే 365 రోజులు మన ఇంట్లో చంటి పిల్లలు ఎలా ఉంటారో వాటిని అలా విధంగా కాపాడితే మాత్రమే వాటి పాలిచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం చూడొచ్చు ఆహారం కూడా ఎట్లా అంటే వాళ్ళు ముందే సేకరించి వర్షాకాలం కంటే బిఫోరే ముందే సేకరించి కూడా ఇక్కడ వరిగడ్డి దాన తయారు చేస్తారు. దాంతోపాటు వాళ్ళకి దానికి సంబంధించిన ఏదైతే మన పశువులు ఉన్నాయో వీటన్నిటిని సంరక్షణ చేసుకోవడానికి
ఫుడ్తో పాటు మంచి నీరు, దాంతోపాటు వచ్చే వైరస్ సీజనల్గా వచ్చే వైరస్ను కాపాడుకోవడానికి మెడిసిన్ అందుబాటులో, ఒక టీము, ఒక డాక్టరు, ఆ తర్వాత వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టసాధ్యమైన, కొంతమంది మాత్రమే ఉపాధి కోసం కానీ లేదంటే ఉద్యోగం లేక వీటి వెనుక ఉండి వాటి పరిస్థితి తీసుకొచ్చి పాడి పరిశ్రమను కాపాడుతున్నారు. నిజంగానే కెమికల్తో తయారు చేసిన పాలు ఏ విధంగా ఉంటాయి, ఎంత న్యాచురల్గా ఎక్కడికి అందబోతున్నాయంటే కూడా ఎక్కడ లేదు. నిజంగా జనాలు రోజు మనం ఒక 2-3 లీటర్లు లేదా ఇక్కడ పుట్టినప్పుడు ఎక్కడైతే హాస్పిటల్ ఉంటాయో అక్కడ న్యాచురల్గా తల్లిపాలు ఇవ్వాలంటారు. అటువంటి స్వేచ్ఛమైన పాలు ఈ పశు సంపద నుంచి, పశువుల నుంచి వచ్చే పాలు కూడా ఎక్కడ దొరకలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎక్కడో చోట మారుమూల ప్రాంతం అనుకున్నా కానీ ఇక్కడ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా పశువులు రోడ్డు పంటి కనిపించట్లేదు. సాయంత్రము లేదా ఉదయం 5 తర్వాత 6 గంటలకు వెళ్తుంటే ఆ రోడ్డు పంటి రావాలన్నా, ఊళ్ళో విలేజ్కి వెళ్ళాలన్నా కానీ ఆ పశువులను చూసి సంతోషపడేవాళ్ళు రైతు. కానీ ఆ పశువే లేకుండా పోతుంది. అంత యంత్ర పరికరాలతో వ్యవసాయానికి సిద్ధమైన రైతులు ఉన్నారు. చాలామంది కూడా ఆ యంత్ర పరికరాలతో వ్యవసాయం చేస్తున్నారు. పాడి పరిశ్రమను నిర్వీర్యమైపోతున్న పరిస్థితి అది కనిపిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ఎంతైతే శ్రమ పడుతున్నాడో, ఏం పని చేస్తున్నాడో దానికి ఆ రైతు మాత్రమే ధర నిర్ణయిస్తే ఆ రైతు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా లేకపోవడం వల్ల ఎవరో కంపెనీ వాళ్ళు తయారు చేసిన వేరే ఇతర పదార్థాలకు కావచ్చు, ఇతర ఆహారాలకే పరిమితం కాకుండా మిగతా వాటికి అన్నిటికి కూడా కొంత రేటు ధర నిర్ణయిస్తున్నారు. దాంతోపాటు రైతుకు మాత్రమే ధర లేకుండా పోతుంది. కాబట్టి ఈ రంగం అంతా కుంటుపడిపోతుందని చెప్పి వ్యవసాయదారుల నుంచి వస్తున్నమాట. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట. For more videos like this, subscribe Big TV channel.